అనంతపురం నగరంలోని టౌన్ బ్యాంక్ కోఆపరేటివ్ కార్యాలయంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ జేఎల్ మురళి ప్రెస్ మీట్. తనపై వస్తున్న భూ కబ్జా ఆరోపణలు అవాస్తవం. సోమనాథ్ నగర్లో 2019 డిసెంబర్లో 126వ సర్వే నెంబర్లో 8 సెంట్లు కొన్నా. ఆ భూమిని 1990లో నాకు అమ్మిన వారు కొన్నారు. వాళ్లతో నా భార్య పేరుతో కొన్నా. డీడీ రూపంలో నగదు చెల్లించా. దాదాపు 3.5 లక్షల రూపాయలు స్టాంప్ డ్యూటీ కట్టా. ఇప్పటి వరకు ఈసీ నా భార్య పేరుతోనే వస్తుంది. మున్సిపాలిటీకి ట్యాక్స్ కూడా కడుతున్నా. బిల్డింగ్ కట్టడానికి పర్మిషన్ కి కూడా దరఖాస్తు చేశా. కోట్ల రూపాయలు టర్నోవర్ జరుగుతున్న టౌన్ బ్యాంకుకు రెండోసారి చైర్మన్ అయ్యాను. ₹1 కూడా మోసం చేయడం లేదు. చేస్తే నా కాలర్ పట్టుకొని అడగండి. రమేష్ అనే వ్యక్తి ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. రమేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేస్తా. పరువు నష్టం దావా వేస్తా. తనను డబ్బులు ఇవ్వమని బెదిరించాడు. ఇవ్వనని చెప్పినందుకే ఆరోపణలు. తననే కాదు, బియ్యం వ్యాపారం చేసే మరో ఇద్దరితో నెల లక్షల రూపాయలు వసూలు చేశాడు. జిల్లా ఎస్పీని కలిసి యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న రమేష్ పై ఫిర్యాదు చేస్తా అని ఆయన అన్నారు. పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారం. నేను పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి ఇంతమంది ఇచ్చేశారు. మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేస్తూ, వాస్తవంగా నేను నిన్నటి రోజు ఒక యూట్యూబ్ ఛానల్ అనుకుంటా, TV6 అని, అందులో నా పేరు పెట్టాడు. జేఎల్ మురళీధర్ అనే పేరు పెట్టి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడు, భూ కబ్జా చేశాడు, వంకలను ఆక్రమించాడు, ఈయన పైన తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకోవాలా, చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవాలా అంటూ ఆయన ఒక కథనాన్ని నా మీద పెట్టాడు. మరి ఈ విషయాన్ని చిన్నదే అయినా ఒక ప్రజాప్రతినిధిగా, ఈ సమాజంలో ఒక గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా, ప్రజలకు బాధ్యత వహించాల్సినటువంటి ఒక నాయకుడిగా నేను ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని ఈరోజు పత్రికా సమావేశాన్ని నిర్వహించడం జరుగుతోంది. మరి నేను ప్రతి ఒక్క వాటికి కూడా ఎవిడెన్స్ చూపిస్తూ నేను మీకు చెప్పాలనుకుంటున్నా. ఏదో నేను అతను చెప్తానే నేను భూ కబ్జాదారున్నాను, లేకపోతే వంకలను ఆక్రమించానో కాకుండా, ఈ సమాజాన్ని గౌరవించే వ్యక్తిగా, ఈ సమాజానికి ఒక నాయకుడిగా నేను బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టే ఈరోజు నేను తెలియజేస్తున్నా. నేను సోమనాథ్ నగర్లో 8.25 సెంటుని 2018 డిసెంబర్ 15వ తారీఖున నేను రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఇది సర్వే నెంబర్ 126. ఈ 126 సర్వే నెంబర్లో దాదాపు 46 ఎకరాలు ఉంది. ఈ 46 ఎకరాలు కూడా ఇది ఏం డీసీ ల్యాండ్ కాదు, ప్రభుత్వ భూమి కాదు, ఇది బంజరు భూమి కాదు, లేదా వంక పొరంబోకు కాదు. మరి నేను వడ్డర్లతో కొన్నా దీన్ని. వారు 1990లో వారు కొన్నారు. 1990లో అంటే నేను కొనేటప్పటికీ 28 సంవత్సరాలకు ముందే ఈ స్థలాన్ని రిజిస్టర్ చేసుకున్నారు వాళ్ళు. వాళ్ళు భూమి ఓనర్లతో కొంటే వారితో నేను నా భార్య పేరు మీద కొన్నా. ఆ రోజు కొన్నప్పుడు కూడా దాదాపు ఈ వడ్డర్లకు అన్ని డీడీలు ఇచ్చా. ప్రతి ఒక్కటి కూడా డీడీలు ఉన్నాయి. ఈ డీడీ రూపంలో వారికి చెల్లించా. నేను బ్లాక్ మనీ కాదు, వైట్ మనీనే డీడీ రూపంలో వారికి చెల్లించడం కూడా జరిగింది. సరే, దీనికి అయ్యే రిజిస్ట్రేషన్ ఫీజు కూడా
దాదాపు 3.5 లక్షల రూపాయలు దీనికి అయ్యే 3.5 లక్షల రూపాయలు స్టాంపు డ్యూటీ కట్టా. 3.5 లక్షల రూపాయలు స్టాంపు డ్యూటీ కూడా ఆ 8.5 సెంటుకు కట్టానమాట. ఇదంతా కూడా రికార్డెడ్. దీనంతా పోతే దీనికి నేటి వరకు సబ్ రిజిస్టర్ ఆఫీసులో వస్తున్నటువంటి ఈసీ ఇది. దీన్ని కూడా పక్కన పెడితే ఇది లేఅవుట్. ఈ లేఅవుట్ నేను వేసింది కాదు. ఈ ఎల్పి నెంబర్ 44 1969 సంవత్సరం. 1969 సంవత్సరంలో లేఅవుట్ వేస్తే ఆ లేఅవుట్ లో దాన్ని నేను కొన్నా. నా భూమి యొక్క సర్వే నెంబర్, నా ఫ్లాట్ యొక్క సర్వే నెంబర్ 126. ఇది ప్రభుత్వ భూమి కాదు, బంజర భూమి కాదు, వంక కాదు. మరి సోమనాథ్ నగర్ లో నా భూమికి పక్కనే ఏదైతే నా స్థలం ఉందో నా స్థలానికి పక్కనే వంక వస్తా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం 1969లో నా స్థలానికి పక్కన మీరు చూస్తే నా స్థలానికి పక్కన ఇంకో సర్వే నెంబర్ ఉంది 129. 129 సర్వే నెంబర్కు అటుపక్క వంక వస్తా ఉంది. అది కాలక్రమేణా ఆ వంకని ఇటువైపుకు తీసుకొని వచ్చారు. ఏదైతేనే ఈ ఎల్పి నెంబర్ 44/1969 చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. దీనికి ట్యాక్స్ కూడా నేను మున్సిపాలిటీకి ట్యాక్స్ కూడా కట్టా. ట్యాక్స్ రిసిప్ట్ రీసెంట్ గా బిల్డింగ్ రెగ్యులైజేషన్ యాక్ట్ లో అప్లై కూడా చేసేదానికి దానికి కూడా ఫీజు చెల్లించా. మరి నన్ను ఒక యూట్యూబ్ ఛానల్ ఒక వ్యక్తి నా పైన వేలు పెట్టి నా ఫోటో పెట్టి నన్ను ఒక భూ కబ్జాదారుణ్ణి చేస్తే నేను ఇంత క్లియర్ గా ఉన్నాను అని సమాజానికి ఈ అనంతపురం ప్రజలకు చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నేను చెప్తున్నాను తప్ప ఆ యూట్యూబ్ ఛానల్ వ్యక్తి కోసం మాత్రం కాదు. అయితే ఇందులో భాగంగా ఎవరైతే నా మీద యూట్యూబ్ ఛానల్ అతను నా మీద పెట్టాడో ఆ వీడియో దానికి కావాల్సినటువంటి ఆధారాలన్నీ కూడా నేను చూపించా. నవంబర్ 24వ తేదీ నాకు కాల్ చేశాడు. మధ్యాహ్నం 2:22 కాల్ చేసి అన్న ఎక్కడున్నారు అన్నాడు. అంటే ఇంట్లో ఉన్నాను రమేష్ అంటే, అన్న మీతో మాట్లాడాలన్నా, మీరు ఆ వంక పక్క కడతాన్నారే అదంతా కబ్జా చేశారన్న. రమేష్ ఏం మాట్లాడుతున్నావు, నీకు తెలియకుండా మాట్లాడుతున్నావు, ఒకసారి రా ఇంటి దగ్గరికి రమేష్, డాక్యుమెంట్స్ అన్ని ఇస్తా, మొత్తం అంతా చూసిన తర్వాత అందులో ఏదైనా తప్పు ఉంటే అప్పుడు నువ్వు ఖచ్చితంగా నీ ఇష్టం వచ్చింది రాసుకో రమేష్ అని చెప్పా. అంటే ఉన్నీలేనా దాంతో ఏం పని, కానీ ఒక పని చేయనా, మమ్మల్ని చూసుకోన్నా అని అన్నాడు. మమ్మల్ని చూసుకో అంటే నువ్వు రాపా, నువ్వు రా మాట్లాడదాం, ఫస్ట్ డాక్యుమెంట్స్ చూడు, ఆ తర్వాత మాట్లాడదాం మనము, నువ్వు రా అని చెప్పా. నాకు ఎక్కడ బాధ అనిపించింది అంటే, అనంతపురం పట్టణంలో నేను దాదాపు 20 సంవత్సరాలకు ముందే ఒక కార్పొరేటర్గా, ఒక జిల్లా ప్రణాళికా సంఘ సభ్యునిగా దాదాపు అనేక పదవుల్ని చేశా. ఏ రోజు కూడా నా మీద చెడ్డ పేరు లేకుండా ప్రజలకు బాధ్యతగా
వ్యవహరిస్తూ వచ్చా. నేను అర్బన్ బ్యాంకుకు ఇది రెండవసారి నేను చైర్మన్ గా ఎన్నికయ్యా. కోట్లాది రూపాయలు టర్న్ ఓవర్ జరిగే ఈ బ్యాంకులో ఒక్క రూపాయి మురళి అనేవాడు తీసుకున్నాడు, మోసం చేశాడు అంటే కాలర్ పట్టుకొని నిలదీయండి అని అనేక సార్లు చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే నేను జర్నలిజానికి చాలా వాల్యూ ఇస్తా. ఎందుకంటే ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ఎన్నో అకృత్యాలను, అరాచకాలను, దుర్మార్గాలను దాదాపు ప్రజలందరికీ తెలిసేలా చేస్తుంది జర్నలిజం. మరి అలాంటి వృత్తి చేస్తున్నటువంటి జర్నలిస్టుల్లో దాదాపు చాలా మంది పూట గడవకపోయినా కూడా ఎంతో బాధ్యతగా విధులు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీతి, నిజాయితీ, నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు ఉన్నారు. వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే అదేదో అంటూ ఉంటారు, ఇంతమంది తాను తినడానికి, తన పిల్లల్ని చదివించుకోవడానికి లేకుండా కూడా చాలా మంది నీతి, నిజాయితీ, నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు ఉన్నటువంటి నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎంతో మందిని వసూలు చేశారు. అతని యొక్క అరాచకాలను బయట పెట్టాలా అనేది నా ఉద్దేశం. ఈరోజు ఒక నాయకుడిగా, ఒక ప్రజాప్రతినిధిగా, ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, అంతే ఇంతో పేరున్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి నాలాంటి వ్యక్తినే బ్లాక్మెయిల్ చేయాలి అని అనుకుంటే మరి సామాన్యుల పైన ఎన్ని చేసింటాడో ఒకసారి మీ అందరికీ కూడా తెలియజెప్పాలనుకుంటున్నా అతని యొక్క వైభవాన్ని.